రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, కీలరికి వాత పెట్టడంలో ప్రధానమంత్రి మోదీని మించిన వారు మరొకరు లేరు. పాకిస్తాన్ని 5 అంటే 5 రోజుల్లో యుద్ధంలో పచ్చడి చేయడంతో పాటు శాశ్వతంగా పాకిస్తాన్ని సైబర్ వార్ఫేర్లో, రకరకాల ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో, అదేవిధంగా పాకిస్తాన్ని దౌత్యపరంగా ఐసోలేట్ చేయడంలో ఆయన ఎత్తు మీద ఎత్తుని వేస్తున్నారు. పాకిస్తాన్ చిత్తవుతూ వస్తోంది. అన్నిటికన్నా మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందం ఏదైతే ఉందో 1960లో జవహర్లాల్ నెహ్రూ గారు కుదుర్చుకున్నటువంటి ఒప్పందము. ఈ ఒప్పందము దీన్ని హోల్డ్లో పెట్టడం లేదా అబేయన్స్లో పెట్టడం, దాన్ని ప్రస్తుతానికి తాత్కాలికంగా దాన్ని ఆపివేసి ఉంచటము, చర్చలు జరిగిన తర్వాత కొత్తగా మళ్ళీ కొత్త ఒప్పందాన్ని చేసుకోవాలని చెప్పి భారతదేశం ప్రతిపాదిస్తోంది. ఇది పాకిస్తాన్ పాలిట పాశుపతాస్త్రమైంది. పాకిస్తాన్ చాలా కష్టాలు పడుతోంది. అయితే దీనిలో కూడాను రోజుకొక్క విషయాన్ని మోదీ పాకిస్తాన్ పైన సైకలాజికల్ వార్ అనండి, పాకిస్తాన్లో ఉన్నటువంటి పాలక వర్గానికి, అక్కడ ఉన్నటువంటి ఆర్థికవేత్తలకి వీళ్ళ మనసులో కలవరం కలిగించేందుకనండి ఒక్కొక్క విషయాన్ని నెమ్మదిగా బయటపెడుతున్నారు. చినాబ్ నది నుంచి నీళ్లను మళ్లించి ప్రతాప్ కెనాల్, రణబీర్ కెనాల్ ద్వారా జమ్మూ ప్రాంతానికి నీటిని సరఫరా చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మిగతా నదులను తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్, ఉలర్ లేక్ మీద ఉన్నటువంటిది, అదేవిధంగా మిగతా ప్రాజెక్ట్స్ ఏవైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయో ఆ ప్రాజెక్టుల ద్వారా నీటి పంపిణీని రెగ్యులేట్ చేసేటటువంటి పనిని కూడా చేస్తున్నారు. దాంతో ఈ ఖరీఫ్లో పాకిస్తాన్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు తాజాగా మరొక ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చారు ప్రధానమంత్రి మోదీ. దీని ప్రకారము సింధు నదీ జలాల్ని, రావి బియాస్ నదులు, ఈ 2 నదులు భారతదేశానికి ఈ 2 నదుల నీళ్లు భారతదేశానికి చెందాలి. దానికి సంబంధించి సింధు జలాల ఒప్పందం ఉంది. మన వాటాలో ఉన్నటువంటి నదులకు సింధు నది నీటిని తరలించాలని చెప్పి భారతదేశం నిర్ణయించుకుంది. ఈ తరలించే ప్రయత్నాల్లో భాగంగా ఇండస్ టు రావి బియాస్ నది, ఈ రావి బియాస్ నదికి చేరేందుకు మధ్యదారిలో హరికే అని పంజాబ్లో ఒక బ్యారేజ్ ఉంది. ఆ హరికే బ్యారేజ్కి నీటిని మళ్లించటము, దీనికోసము 200 కిలోమీటర్ల పొడవైనటువంటి కెనాల్ని తవ్వడం జరుగుతుంది. ఈ కెనాల్లో దాదాపు 12-13 టన్నల్స్ ఉంటాయి, చాలా సుదీర్ఘమైనటువంటి టన్నల్స్ ఉంటాయి. ఇది పూర్తయినట్టయితే సింధు నదీ జలాలలో ఒక గణనీయమైనటువంటి పోర్షన్ రావి బియాస్ నుంచి హరికే బ్యారేజ్, ఇది సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటుంది, పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటుంది. హరికే బ్యారేజ్ నుంచి అది ఇందిరాగాంధీ కెనాల్, ఇది భారతదేశంలోనే అత్యంత సుదీర్ఘమైనటువంటి కాలువ. ఏకంగా పంజాబ్ నుంచి మొదలుపెట్టి రాజస్థాన్లోని థార్ ఎడారి వరకు వెళ్తుంది. ఈ ఇందిరాగాంధీ కెనాల్లోకి నీటిని డైవర్ట్ చేయటం, అదేవిధంగా ఇందిరాగాంధీ కెనాల్ నుంచి నీటిని రాజస్థాన్లో ఉన్నటువంటి గంగా కెనాల్కి, గంగానగర్ జిల్లాలో ఉన్నటువంటి గంగా కెనాల్కి, అదేవిధంగా మరొకటి యమునా నదికి తీసుకొచ్చి కలపడం. యమునా నది దగ్గర కలపడం అంటే ఢిల్లీ ప్రాంతాలకు, అదేవిధంగా యమునా గంగా తర్వాత ప్రయాగలో కలవడం జరుగుతుంది. కాబట్టి ఇది గంగా నదికి సంబంధించినటువంటి రివర్ బేసిన్ సిస్టమ్ తోటి దీన్ని జోడించడం జరుగుతుంది. ఈ ప్రయత్నము వాస్తవానికి చెప్పాలన్నట్లయితే ఇది అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ సమయంలో ఏదైతే రివర్ వాటర్ లింకేజెస్, రివర్ లింకింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాములో అంతర్భాగంలాగా కనిపిస్తోంది. మరింత అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. మొత్తానికి సింధు జలాలు రావి బియాస్ నుంచి హరికే బ్యారేజ్ నుంచి ఇందిరా కెనాల్ నుంచి గంగా నగర్ బ్రిడ్జ్ కాలువకి, అదేవిధంగా యమునా నదికి రావడము, యమునా నదికి వచ్చిన తర్వాత అది గంగా బేసిన్లో కలవడం. ఈ మొత్తము ప్రయత్నం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి దీనిని సర్హింద్ ఫీడర్ అనేటటువంటి ఫీడర్ ఉంది, అదేవిధంగా రాజస్థాన్ ఫీడర్ ఉంది, ఇందిరాగాంధీ కెనాల్, ఇవన్నిట్లోకి కూడాను సింధు నదీ జలాల్ని తరలించేటటువంటి ప్రయత్నము
జరుగుతోంది. దీనికోసం 200 కిలోమీటర్ల పొడవైనటువంటి కెనాల్ని డెవలప్ చేయబోతోంది. దీని తక్షణము జరగదు, దీనికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చును. కానీ శాశ్వతంగా సింధు జలాల మళ్లింపు విషయంలో ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందము జరిగే నాటికి మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంటుంది. మళ్ళీ కొత్త ఒప్పందం జరిగే నాటికి దానికి మన వంతు వాటా నీళ్ళు ఏవైతున్నాయో వాటిని తరలించుకునేందుకు అదనంగా మనకి న్యాయబద్ధంగా రావలసినటువంటి మారిన పరిస్థితుల నేపథ్యంలో దానిని తీసుకునేందుకు కావలసినటువంటి ఏర్పాట్లను భారత ప్రభుత్వం చేస్తోంది. దీనివల్ల జమ్మూ కాశ్మీర్కి, హర్యానాకి, హిమాచల్ ప్రదేశ్కి, రాజస్థాన్కి, పంజాబ్కి, ఉత్తరప్రదేశ్కి లాభం జరగబోతోంది. మన దేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాష్ట్రాలన్నిటికీ కూడాను దీనివల్ల లాభం జరగబోతోంది. పాకిస్తాన్కి భారీ నష్టం జరగబోతోంది. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పటికే బాగాలేదు. తాజాగా వరల్డ్ బ్యాంక్ జారీ చేసినటువంటి నివేదికలో పాకిస్తాన్కి సంబంధించి గత 5-10 సంవత్సరాల పాకిస్తాన్ యొక్క పరిస్థితిని అది వర్ణిస్తూ పాకిస్తాన్లో 2017లో 4.9% ప్రజలు కటిక పేదరికంలో ఉన్నట్టుగా తేలితే ఇప్పుడు 2021 నాటికి, అంటే 4 సంవత్సరాలు, 2021 తర్వాత డేటా పాకిస్తాన్లో అలా లభ్యం కావడం లేదు, 16.5కి పెరిగింది. అంటే కేవలము 4 సంవత్సరాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పాకిస్తాన్లో పెరిగింది. సరిగ్గా అదే సమయంలో భారతదేశంలో 2012లో 27.1% జనాభా బిలో పావర్టీ లైన్లో ఉండేది, కటిక పేదరికంలో ఉండేది. ఇప్పుడు 2022లో వాళ్ళ సంఖ్య 5.3కి తగ్గింది. పాకిస్తాన్లో 14-15% పెరిగితే మన దేశంలో 14-15% తగ్గింది. మన దేశంలో దాదాపు 26.9 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖ నుంచి ఎగువకు వచ్చారని వరల్డ్ బ్యాంక్ చెబుతోంది. వరల్డ్ బ్యాంకుకి సంబంధించినటువంటి డేటా ఇది. కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్తో మొదలుపెట్టి రానున్న రోజుల్లో పాకిస్తాన్ని ఆర్థిక దిగ్బంధనం చేయటంలో భాగంగా పాకిస్తాన్లో ప్రధానమైనటువంటి ఆదాయ వనరు, ఆజీవిక సాధనమైనటువంటి వ్యవసాయాన్ని ప్రభావితం చేసేందుకు మోదీ ప్రభుత్వము ఇప్పుడు సింధు జలాల్ని మళ్లించేటటువంటి స్కీముని కూడా ముందుకు తీసుకొచ్చింది. 200 కిలోమీటర్ల పొడవైనటువంటి కెనాల్ నిర్మాణం కాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.